హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్రవీణ్ మ్యాథ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫస్ట్ బీటెక్ ఫస్ట్ సెమ్ ఎంఎన్సి ఫస్ట్ యూనిట్ మ్యాట్రిసెస్ నుండి సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్కి సంబంధించిన డెఫినిషన్స్ మరియు ఒక ఇంపార్టెంట్ థీరమ్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కన్సిడర్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈ ఏని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ ద కండిషన్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితే ఆ మ్యాట్రిక్స్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. అలాగే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ అయితే ఆ మ్యాట్రిక్స్ని మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ ట్రాన్స్పోజ్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి ఓ ట్రాన్స్పోజ్ని మనం ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్గా రాయొచ్చు. థర్డ్ ప్రాపర్టీ కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్గా రాయొచ్చు. ఇక్కడ కే అనేది ఎనీ స్కేలార్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్గా రాయొచ్చు. ఇక్కడ ఏ మరియు బి మల్టిప్లికేషన్ పాసిబుల్ అయినప్పుడు మాత్రమే మనం ఈ ప్రాపర్టీ అప్లై అవుతుంది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ థీరమ్ని డిస్కస్ చేద్దాం. ఒకసారి థీరమ్ స్టేట్మెంట్ చదవండి. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ ఏ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఇన్ యూనిక్లీ. అంటే మనం ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ని సమ్ ఆఫ్ ఏ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్గా ఒక యూనిక్ వేలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది ఈ థీరమ్ యొక్క స్టేట్మెంట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని ఏగా కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఆ ఏని మనం ఈ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. అంటే హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ హాఫ్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్గా ఎక్స్ప్రెస్ చేద్దాం. అంటే ఇక్కడ ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తే ఫైనల్గా మనకి ఏనే మిగిలిద్ది. అంటే హాఫ్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ హాఫ్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ క్యాన్సిల్, హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ హాఫ్ ఆఫ్ ఏ అంటే ఏ. అంటే ఏని మనం ఈ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ ఫామ్ నుండి దీన్ని మనం పీ ప్లస్ క్యూ ఫామ్లో ఉందని అనుకుందాం. అంటే ఇక్కడ పీ అంటే ఏంటిది? పీ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ క్యూ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్గా అనుకుందాం. సో యాజ్ పర్ ద స్టేట్మెంట్ మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? పీ ఈజ్ సిమెట్రిక్ అండ్ క్యూ సిమెట్రిక్ అని ప్రూవ్ చేస్తే మనకు కావాల్సిన థీరం ప్రూవ్డ్ అయిపోయింది. కాబట్టి ఆల్రెడీ మనం ప్రాపర్టీస్లో డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడు మనం పీని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం? ఇఫ్ పీ ఈక్వల్స్ టు పీ ట్రాన్స్పోజ్ అయితే పీని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి ఫస్ట్ పీ ట్రాన్స్పోజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో పీ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఇది ఎలా ఉంది? యాజ్ పర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇది కే ఇంటూ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఫామ్లో ఉంది. కే ఇంటూ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఫామ్లో ఉంది. అంటే కే ఇంటూ ఏ హోల్ ట్రాన్స్పోజ్ అని మనం కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్గా రాయొచ్చు. బై యూజింగ్ దట్ ప్రాపర్టీ హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ రాసినాం. నెక్స్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఫామ్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. సో ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ కెన్ బి రిటన్ యాజ్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. కాబట్టి ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. అగైన్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే మనకి ఏ అని తెలుసు. కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏగా రాయండి. నెక్స్ట్ స్టెప్లో హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. ఆల్రెడీ మనకు తెలుసు హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే పీ. అంటే పీ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు పీ అని వచ్చింది. సో పీ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు పీ అని వచ్చింది కాబట్టి పీ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ మనం క్యూని స్క్యూ సిమెట్రిక్ అని ప్రూవ్ చేద్దాం. సో ఆల్రెడీ మనకి తెలుసు స్క్యూ సిమెట్రిక్ అని ఎప్పుడు అంటాం? క్యూ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూ అయితే స్క్యూ సిమెట్రిక్ అంటాం. కాబట్టి ఫస్ట్ క్యూ ట్రాన్స్పోజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్యూ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. సో సేమ్ ఫస్ట్ ఇదే ఫామ్లో ఉంది అంటే కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఫామ్లో ఉంది కాబట్టి కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్గా రాద్దాం. కాబట్టి హాఫ్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్గా రాయొచ్చు. నెక్స్ట్ స్టెప్ ఇది ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ మైనస్ ఉన్నా కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ఆ ప్రాపర్టీ నుండి అగైన్ దీన్ని మనం ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్గా రాయొచ్చు. సిమిలర్లీ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ. మనకి హాఫ్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే క్యూ అని తెలుసు కాబట్టి మైనస్ కామన్ టేక్ మైనస్ యాజ్ కామన్. సో హాఫ్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్.
సో ఫైనల్లీ క్యూ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూ అని వచ్చింది. అంటే క్యూ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూ అని వచ్చింది కాబట్టి క్యూని ఏమంటాం మనం? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఫస్ట్ పీని సిమెట్రిక్ అని ప్రూవ్ చేసాం, క్యూని స్క్యూ సిమెట్రిక్ అని ప్రూవ్ చేసాం. స్టార్టింగ్లో మనం ఏని పీ ప్లస్ క్యూ అని అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ సమ్ ఆఫ్ ఏ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. కాబట్టి మనకు కావాల్సిన థీరం స్టేట్మెంట్ ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ.